ఫుల్ హాట్‌గా ఉంది సెట్ మొత్తం అన్నమాట. సీన్ కొంచెం అటు ఇటు ఫైట్ సీన్ ఏ జరుగుతుంది. సీన్? క్లైమాక్స్ ఫైట్. ఆ కొరుకుతారు కదా! ఆ సీన్. అవును. చాలా హాట్‌గా ఉంది. సో, అందరూ బిజీగా ఉన్నారు. నేను కూడా బిజీగా ఉన్నా. మధ్యలో డైలాగులు ఏవి చెప్తే బావుంటది? ఆ రప్ప గాని ఇవన్నీ ఎట్లా పెడితే బావుంటది? అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ఏదో ఆలోచిస్తూ ఉన్నా నేను. సార్ వచ్చి ఇట్రా అని ఏం ఆలోచిస్తున్నా అన్నారు. అంటే సార్ అందరిని గమనిస్తాడనమాట. మన మైండ్‌ని రీడ్ చేసేస్తాడు. అవునవును. ఏదో ఆలోచిస్తుంటే ఏం లేదు సార్. చెప్పు అన్నారు. ఇలా మమ్మీ వాళ్ళు వచ్చారు సార్ బయటున్నారు అంటే, అవునా! ఎందుకు నువ్వు లోపలికి తీసుకురాలేదు వాళ్ళని అని చెప్పి సారే లేసి బయటకొచ్చి అక్కడ సీన్ జరుగుతుందిగా డిస్టర్బ్ చేయడం ఎందుకని వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడి వాళ్ళకి ఫోటోస్ ఇచ్చి మళ్ళీ మా డాడీకి చెప్పారు. మీ పాపని ఇలా పంపించినందుకు హ్యాపీ. మీరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు తనకి. మీరు గ్రేట్. మీ పాప చాలా బాగా చేస్తది. అది ఇది అని చెప్పేసరికి ఇంక వాళ్ళు ఆయన కూడా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా ఇంకేం లేదు. ఇంక నీ ఇష్టం అన్నట్లు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఓకే. అంటే క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సినిమాకి ఆ జాతర ఎపిసోడ్ ఎంత ఇంపార్టెంటో ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది కూడా అంత ఇంపార్టెంట్. దానికి జనరల్‌గా ఏమనుకుంటారంటే తారక్ పొన్నప్ప గారిది ఓకే ఏదో రోల్ ఉంది అనుకుంటారు. సో, మీరు అడిగారండి జనరల్‌గా అంత కాన్వర్జేషన్ ఉందంటే కొత్త యాక్టర్‌ని బన్నీ గారికి అపోజిట్‌లో పెట్టడం అనేది అంటే అలా కాదు. సార్ ఎప్పుడు ఫ్రెష్ ఫేస్ కావాలనుకుంటారు. ఓకే. ఇప్పుడు సుకుమార్ గారు. జనరల్‌గా ఒక కొత్త హీరో వాళ్ళకి ఇవ్వాలి ఛాన్సెస్ అన్నట్టు చూస్తారు. అవును. జనరల్‌గా బన్నీ గారి ఇంట్లో ఆటోమేటిక్‌గా అవతల కూడా అంతే పవర్‌ఫుల్‌గా పెద్ద ఆయన ఫ్యాబులస్ యాక్టింగ్ చాలా బాగా చేసున్నారు. అంటే బిఫోర్ అంతకు ముందు కేజీఎఫ్ కన్నా జస్ట్ అనే ఓన్లీ కేజీఎఫ్ చేసున్నారు. అవును. అంటే ఏదైనా అంటే సార్ ప్రొఫైల్ చూడరు. వీళ్ళు పర్ఫార్మరా? ఓకే. వీళ్ళకి ఈక్వల్‌గా వీళ్ళు పర్ఫార్మ్ చేయగలరా అనేదే చూస్తారు. అవును. ఆ ఎపిసోడ్‌లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటంటే మొన్న కామెంట్ చదివాను. థియేటర్ బయట కనిపించే భయ్యా నిన్ను కొట్టేటట్టు ఉన్నారు అంటున్నారు. యాహ్! తారక్ గారు ఇట్స్ లైక్ చాలా మంచి పర్ఫార్మర్. చాలా అప్లాజ్ వచ్చింది అందరి దగ్గర ఆయన పర్ఫార్మెన్స్‌కి. ఈవెన్ తను కర్ణాటక కదా! అవునవును. బట్ మేము చెప్పిన ఇక్కడ కడప స్లాంగ్ యూజ్ చేస్తారు తనది. కడప చిత్తూరు యూజ్ చేయరు. వాళ్ళు ప్రాపర్ కడప అన్నట్టు చూపిస్తారు మూవీలో. సో కడప స్లాంగ్ అన్నమాట. అది కూడా చెప్పగానే పట్టేసుకున్నారు. ఓకే. డైలాగ్ డెలివరీ గానీ చాలా మంచి పర్ఫార్మర్. అవును. అంటే సునీల్ గారి క్యారెక్టర్ ఈ సినిమాకి కొంచెం తక్కువగా ఉంది. నెక్స్ట్ దాంట్లో ఉండద్దా ఏంటి అనేసి. అది నెక్స్ట్ దానికి ఇంకా స్టోరీ ఏం లేదు. ఓకే. అసలు జనరల్‌గా ర్యాంపేజ్ అని అనుకున్నారు తప్ప ఎక్కడ లేదు. అంటే జరుగుతుంటాయి. డెవలప్‌మెంట్స్ జరుగుతుంటాయి. సెట్‌కి వచ్చి కూడా సీన్ అటు ఇటు సార్‌కి ఏది నచ్చితే అలా మార్చొచ్చు. ఓకే. సో అది ఎవ్వరి చేతిలో ఉండదు. ఓకే. పార్ట్ 3 ఉంటే మీరు జాయిన్ అవుతారండి ఆ టీంలో లేకపోతే తెలీదు. ఎప్పుడు ఉంటది పార్ట్ 3 ఏంటి ఎలా వెళ్తది ఇది ఏది తెలీదు. ఓకే. సో అలేఖ్య గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్టిస్ట్ గానే. ఓకే. ఇంకా డైరెక్షన్ సైడ్ వెళ్ళట్లేదు. నేర్చుకున్నా. ఓకే. తెలీదు ఎలా అవుతది అని. బట్ ఆర్టిస్ట్ గా అయితే మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. ఓకే. యాహ్! సుకుమార్ గారి దగ్గర బ్యూటీ ఏంటంటే లైక్ ఆయన దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్స్ అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. జనరల్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఎన్ని మంది చేసినా కేవలం డైరెక్టర్ ఫ్రంట్ ఫేస్ ఉండి మొత్తం అంతా ఆయన త్రూనే వెళ్తుంది. బట్ ఈయన ఈచ్ అండ్ ఎవ్రీ ఏడీ దగ్గర నుంచి సెట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏమేమి కష్టపడ్డారో అందరినీ స్టేజ్ పైన సక్సెస్ మీట్ దగ్గర కానీ ఇక్కడ పిలిచి మాట్లాడుతుంటారు. అవును. ఆయన ఏంటంటే క్రెడిట్ అందరికి పంచుతాడు అన్నమాట. నా ఒక్కడిదే కాదు కష్టం అందరిది అన్నట్లు అందరికి పంచుతారు. అదొక్కటి చాలా మంచి విషయం. అది మా ప్రొఫైల్ కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఎవరికి తెలియదు కదా. ఆయన చెప్తే మేము చెప్పుకోవడం వేరు, ఆయన చెప్పడం వేరు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుకుమార్ గారి దగ్గర పనిచేసిందని మీరు చెప్పేదానికన్నా ఈ అమ్మాయి నా దగ్గర వర్క్ చేసిందని ఆన్ స్టేజ్ అంటే అంత పెద్ద సక్సెస్ పార్టీలో చెప్పడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అది ఆయన మంచి మనసు అంతే. బుచ్చిబాబు గారి గురించి అలాగే చెప్పారండి రంగస్థలం. అప్పుడు దాన్ని కట్ చేస్తే ఉప్పిన 100 crores ఫిల్మ్ అండ్ ఇప్పుడు రామ్ చరణ్ శ్రీమాన్ సార్ గురించి వెంకటన్న అందరూ నాకు ఫ్యామిలీ లాగా. నేను చాలా మిస్ అవుతా అందరినీ. ఓకే. కిసిక్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలండి. జనరల్గా అది ఒక వైబ్. ఊ అంటావు మామ ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అలాంటి దానికి ఒక సెకండ్ పార్ట్లో ఒక ఐటమ్ సాంగ్ సుకుమార్ గారి దాంట్లో ఐటమ్ సాంగ్స్ అంటేనే ఒక మార్క్. అందులోకి హిట్ అయిన దానికి సీక్వెల్ వస్తుందంటే ఇంకా వేరేలా ఉంటుంది. అందులో సమంత గారు చేశారు, శ్రీలీల గారు అంటే అదే రేంజ్లో ఉన్నారు ఇప్పుడు. సో ఎట్లా అండి ఎలా ఉండేది ఆ సెట్ ఎలా ఉండేది? నేను సాంగ్కి యాక్చువల్లీ వెళ్ళలేదు. అప్పుడు వేరే సీన్ జరుగుతూ ఉన్నింది. ఓకే. సో నేను సాంగ్ అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే.
ఫీలింగ్ సాంగ్స్కి వెళ్ళాను నేను. ఓకే. సార్ మూవీలో ఏంటంటే ప్రతి సాంగ్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో పెట్టేయాలి సాంగ్ ఇక్కడ అన్నట్లు ఉండదు, ఒక సిచ్యువేషన్ దాన్ని బట్టి సాంగ్ అన్నట్లు పెడతారు. అదే డాన్స్ స్పెషల్. కొట్టేసారండి ఆ సాంగ్ అయితే. శ్రీలీల. ఇన్స్టెంట్లీ ఎక్కింది సాంగ్. అది రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు రిలీజ్ చేసినా కూడా జనాలకి అంతే స్పీడ్గా రీచ్ అయిపోయింది. అవును ఫీలింగ్ సాంగ్ అది. అవును. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ ఏమైనా సినిమాలు ఏమైనా కమిట్ అయ్యారా ఏంటి? బ్రహ్మానందం అని బ్రహ్మానందం గారిది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తుంది. వాళ్ళ వాళ్ళ కొడుకు అబ్బాయిది గౌతమ్ గారు గౌతమ్ గారిది. చేస్తున్నారు. అవును. అందులో క్యారెక్టర్ చేస్తున్నా, త్రూ బ్రహ్మానందం గారితో ఉంటా. ఓకే. సో అది మంచి క్యారెక్టర్. ఓకే. ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటారండి? అంటే లైక్ మీ ఫాదర్ చెప్పినట్టు ఓకే, పుష్ప అనేది ఒక పెద్ద బ్రాండ్ కాబట్టి వెళ్ళిపోయింది. లైక్ ఇండస్ట్రీకి వచ్చేసరికి తెలుగు అమ్మాయిలు అనేటప్పటికి లీడ్ హీరోయిన్స్ గా కన్సిడర్ చేయట్లేదు. కాంపిటీషన్ ఉంటది, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇంపార్టెంట్. ఆ ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. అది తెలీదు నాకైతే, లీడ్ గా చేయాలనే ఉంది, దానికోసమే నా ఫైట్. కుదరకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా పర్లా, నా పర్ఫార్మెన్స్ నేను ప్రూవ్ చేసుకోవాలంతే. ఓకే అండి. సో ఎప్పుడైనా బాధపడ్డారు? లైక్ ఎలా అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ఉంది, అందంగానే ఉన్నారు, బట్ సమ్వేర్ లాగింగ్ చాలా ఆడిషన్స్ అప్పుడు రిజెక్ట్ అయినప్పుడు నేను జస్ట్ బాధపడ్డా. బికాస్